గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. సేవారంగం సొంత లాభం కొంత అనుకుని తోటవాడికి సాటిపడవి అన్నారు పెద్దలు. సో మనలో కొంత లాభం పక్కన పెట్టి పేదవాళ్లకు అన్నం అనే వాళ్ళకి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్న ఆదుకోవడం, దయచేసి ఇటువంటి కార్యక్రమాలు కొట్టగా అందరూ కూడా చేయండి. ఇది నా అడ్వైజ్ మాత్రమే, ఆర్డర్ కాదు. అందరూ కూడా బాగుండాలి. మనం బాగుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ బ్యాచ్లో ప్రొఫెసర్స్, యాక్టర్స్, కళాకారులు, అధికారులు, సర్పంచ్ అందరూ మీ బ్యాచ్లో ఉన్నారు. నిజంగా మీ అదృష్టం. ఎందుకంటే కళాకారులు అంటే మన రామప్రసాదరావు గారు హరిశ్చంద్రలో హరిశ్చంద్ర పాత్రధారి, సింతాబలిలో భవానీ శంకరుడు, హరిశ్చంద్రలో నక్షత్రకుడు, రాష్ట్రాల్లో పలు వేదికలపై కళా ప్రదర్శన ఇచ్చి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మన సర్పంచ్ గారు మీ క్లాస్మేట్ అవడం నిజంగా అదృష్టం. అదేవిధంగా గ్రామ సర్పంచ్ కూడా అవడం మీ అదృష్టం. కాబట్టి మనందరము ఈ కలయిక నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలా కలుస్తామని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సీతారాం గారికి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం. చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను అదృష్టశక్తి కూటుగొప్పల హేమగిరి. అసలు ఈ గ్రూప్ క్రియేట్ చేసిందే హేమగిరి. మనందరం కూడా ఒకసారి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. మనందరి నెంబర్లు సేకరించి గ్రూప్ క్రియేట్ చేసిన మొదటి వ్యక్తి. తరువాత మన ఉపేంద్ర రంగంలోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ హేమగిరి. అంటే గవర్నమెంట్ స్కూల్ని ఒక ప్రైవేట్ స్కూల్గా, కార్పొరేట్ స్కూల్ ధీటుగా మరి మేము తీసుకెళ్ళగలుగుతున్నాం. మీ అందరి సహకారంతో తీసుకెళ్తున్నాం. కాబట్టి మీ ఇలాంటి సహకారం మాకు అందించినందుకు సంస్థకు మరొకసారి సంస్థకు అందరికీ మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంట్లో వివరించుకుంటున్నాను. ఆ తల్లిదండ్రుల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు? వాళ్ళేమో ఇంటికాడ ఉన్న కోడలకి కూరగాయల విషయంలోనూ, పశువుల విషయంలోనూ, మరొక విషయంలో ఏ ఉంటే సాయం చేస్తారు. గవర్నమెంట్ మరొకలాగా ఇప్పుడు వాళ్ళు ఏంటిది, ఒక బంగారు బాసులాడు ఆ ముసలోడు. మనము అది ఒకటి గ్రహించుకోవాలి. మీరేమి పెట్టక్కర్లేదు. మాత్రం వాళ్ళకి భోజనం టైం అప్పుడు రా అత్తమ్మ, లేకపోతే రా అమ్మమ్మ, రా గ్రహణమ్మ అని పిలిచి వాళ్ళు శుభ్రంగా చూసుకుంటూ చాలు. అలాగే తండ్రి తాలూకా సాధక బాధకాల్ని ప్రతి తల్లి కూడా పిల్లడికి చెప్పాలి. ఎందుకంటే తండ్రి అన్నవాడు సక్రమంగా నిర్వహించినటువంటి తండ్రి అన్నవాడు ఎప్పుడూ ఇంటి దగ్గర కనిపించడండి. రాధే రాధే అలుపంటూ రాధే
ఆడేస్తున్న ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజు